నాగర్ కర్నూల్ తిమ్మాజిపేట పిఎస్ పరిధిలో పట్టపగలు హౌస్ బ్రేకింగ్ కేసు ఛేదన. గోరిట గ్రామంలో జరిగిన బంగారు నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన నాగర్ కర్నూల్ పోలీసులు. నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా 25 చోరీ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడి. 2016 నుంచి వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితులు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పట్టపగలు చోరీలకు పాల్పడిన ముఠా. ఒకరి ఇంట్లోకి ప్రవేశిస్తే ఇద్దరు బయట కాపలా కాసే విధంగా చోరీలు. గోరిటలో విలువైన బంగారు నగలు అపహరించిన నిందితులు. వనపట్ల గ్రామంలో జరిగిన మరో చోరీ కేసు కూడా వెలుగులోకి. మే 30, 2026న ఇద్దరు నిందితులు బంగారు వస్తువులు అమ్ముతుండగా అరెస్టు. జూలై 8, 2026న ప్రధాన నిందితుడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పట్టుబాటు. నిందితుల వద్ద నుంచి 13 తులాల బంగారం స్వాధీనం. మరో కేసులో 6 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు రికవరీ. స్వాధీనం చేసుకున్న నగలను బాధితులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభం. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసుల సూచన. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి. కేసును ఛేదించిన సిఐ వై అశోక్ రెడ్డి, ఎస్ఐలు గోవర్ధన్, ఎం రమేష్, పి శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బందిని ఎస్డిపిఓ అభినందించారు. కర్నూలు అదేవిధంగా తిమ్మాజిపేటలో 2 ప్రైవేట్ యూనిట్లు, నాగర్ కర్నూలులో ఒకటి వనపర్ల గ్రామంలో జరిగింది. తర్వాత ఇది జూలై 2025లో జరిగింది. దీంట్లో సుమారు 14.5 తులాల బంగారం, 6 తులాల బంగారం, 20 తులాల వెండి పోయింది. తర్వాత అక్టోబర్ నెలలో గొరిట, తిమ్మాజిపేట మండలం గొరిటలో కూడా ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన దాంట్లో 14.5 తులాల బంగారం పోవడం జరిగింది. అయితే వీటిని మేము కొద్దిగా ప్రెస్టేజ్ తీసుకొని ఒక టీం ఫామ్ చేసినాం. ఈ టీంలో మన సిఐ గారి ఆధ్వర్యంలో మన నాగర్ కర్నూలు ఎస్ఐ గోవర్ధన్, అదేవిధంగా తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాస్, తిరుపతి ఎస్ఐ రమేష్ అండ్ మా ఐడికా పార్టీ కానిస్టేబుల్ భీముడు వెంకటేష్ వీళ్ళందరితో ఒక టీం ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ చేసి సీసీటీవీలు ఎక్కడెక్కడైతే సీసీటీవీలు ఉన్న సీసీటీవీలు, తర్వాత వాళ్ళ లొకేషన్స్, ప్రీవియస్ అఫైర్స్ ఎక్కడెక్కడ చేసినవన్నీ వెరిఫై చేసుకుంటే మాకు దీని ద్వారా తెలిసింది ఏంటంటే ఒక 3 అఫెండర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసారు. ఈ ముగ్గురిని మనం అప్రహెన్షన్ చేస్తే వీళ్ళు కేసులు రికవరీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఫస్ట్ జలగరి ముత్తు, జలగరి బాబు అనేటువంటి వనపర్తికి చెందినటువంటి వాళ్ళని మనం ఇంతకుముందు కూడా ఒక 2-3 కేసులలో పెద్దపల్లిలో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ మీద అప్పుడు ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు చెప్పలేదు. తర్వాత మనం ఇంటరాగేషన్ చేసినప్పుడు వీళ్ళు కన్ఫెస్ చేసి ముగ్గురం కలిసి ఈ 2 అఫెన్స్లు కూడా చేసినామని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు మే నెలలో అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఒక 3 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసిన తర్వాత మిగిలిన బంగారం మొత్తం కూడా ఈ అంజి దగ్గర ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంజి అంటే A1 ఒల్లెమోని అంజి అలియాస్ స్వామి, సన్ ఆఫ్ శ్రీనివాసులు, ఏజ్ 26 ఇయర్స్, క్యాస్ట్ బోయా, ఆక్యుపేషన్ మేస్త్రి, వనపర్తి టౌన్ అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇతని వరకు మేము చాలా రోజుల నుంచి సెర్చ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాడు ఏందని చెప్పేసి సెర్చ్ చేస్తున్నటువంటి క్రమంలో నిన్న ఈ నాగర్ కర్నూలులో అతని యొక్క లొకేషన్ వస్తే నాగర్ కర్నూలు ఏరియాలో ఇతన్ని అప్రహెన్షన్ చేసి ఇంటరాగేషన్ చేసినప్పుడు ఇతను ఈ 2 కేసులకు సంబంధించినటువంటి ప్రాపర్టీ అంతా కూడా నా దగ్గరే ఉంది సార్, మేమందరం ముగ్గురం కలిసి దొంగతనం చేసినాం, నేనేమో దొంగతనం చేస్తా, వాళ్ళిద్దరేమో కావాలని చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మెయిన్ అఫెండర్స్ స్వామి, ఇతని దగ్గర నుంచి ఈరోజు నిన్న అరెస్ట్ చేసినటువంటి క్రమంలో 16 తులాల బంగారం, 20 తులాల సిల్వర్ ఆర్టికల్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూపిస్తున్నాం. అవన్నీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. మొత్తం టోటల్ మనకు 19 తులాల బంగారము, 20 తులాల వెండి వస్తువులు రికవర్ చేసినాం. అవుట్ ఆఫ్ 20.5 తులాస్ 99% మనం రికవరీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ మన నాగర్ కర్నూలు, బిజినపల్లి, తర్వాత ఈ తిమ్మాజిపేట గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నది ఏంటంటే అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ఇంతకుముందు కూడా తెలియజేసినాం, ఇప్పుడు కూడా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం బిజినపల్లి ప్రాపర్లో ఒక టవర్ పెట్టి దాదాపు ఒక 36-40 కెమెరాల వరకు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ కెమెరాలు ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు మ్యాక్సిమం దొంగతనాలు చాలా వరకు కూడా రిడ్యూస్ అయ్యాయి.
విష్ణపల్లిలో విపరీతమైన దొంగతనాలు జరుగుతుంటాయి ప్రీవియస్. అది పెట్టిన తర్వాత మనం మ్యాక్సిమం ప్రాపర్టీ అఫెన్సెస్ అని కూడా రిడ్యూస్ కావడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా మేము ఏం చేసినామంటే అదే మోటివేషన్ తీసుకొని తిమ్మాజిపేటలో కూడా ఒక టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టవర్ ఏర్పాటు చేసినాం కానీ సీసీ కెమెరాలకు ఎవరు కూడా ముందరికి రావడం. సీసీ కెమెరాలు ఆ టవర్కు ఏంటంటే 20 కిలోమీటర్స్ రేంజ్ వరకు కూడా మనకు మేము ఏర్పాటు చేసినటువంటి టవర్ ఉన్నది. జస్ట్ సీసీ కెమెరాలు పెట్టుకొని మా టవర్కి అనుసంధానం చేసుకుంటే అక్కడ ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ లేదంటే యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. అప్పుడప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి, గొర్రెల దొంగతనాలు జరుగుతాయి, ఇంకా ఇవే కాకుండా కిడ్నాప్లు జరుగుతాయి. వేరే ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మనకు 24 గంటలు సీసీ కెమెరాలు మనకు